దేవుడివి కాదని తెలిసి స్తోత్రం నువ్వు గనక పక్కపట్టి వారు ఏదైనా బాధపడినప్పుడు నువ్వు స్తోత్రం వారికి పై కఠినంగా ఉండము, స్తోత్రం నీకు దేవుడు వెలిగేసేవాడుగా ఉండడా కాదు. కాబట్టి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఇక కిందికి కొన్ని వాళ్ళు మాట్లాడుతుంది, దేవుడికి మహిమ కలుగును కాక. ఏమంటున్నా? తీర్పు తీర్చకుడి, నేరము మోపకుడి, నేరము మోపబడదు. శబ్దం గట్టిగా హల్లెలూయా. మనం తీర్పు తీసుకుంటారు అంటాం, కానీ నువ్వెట్టున్నావు తీర్పు తీర్చకూడదు. ఎవరి గురించి తీర్పు తీర్చకూడదు. మన గురించి దేవుడు తీర్పు ఇస్తాడు. ఎవరిని ఎక్కిరించకూడదు. తీర్పు తీర్చబడి మనకి అట్లున్నారా వాడికి ఇట్లున్నారా అని అనకూడదు. క్రైస్తవులు కూడా ఉంటే మనం ఇగతాలు చేయకూడదు అనే మాట అక్కడ స్తోత్రం మాట్లాడుతుంది. ఎవరికైనా చేస్తే మనకు అలాగా జరుగుతుంది అని చెప్తున్న దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఏమంటే అక్కడ మంచి మాట, ఓ స్తోత్రము. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్ముని గురించి తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము. నువ్వేం చేస్తే గదే పోతావు. శబ్దం గట్టిగా హల్లెలూయా. క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ విశ్వాసారా, దేవుని నమ్ముకున్న దేవుని పిల్లారా, మన ఏరియా జనం పగలించుకుంటావు. నిన్ను కూడా నేను నా లోకమంతా పగలించుకుంటావు. శత్రువులంతా ఎదురెట్టరు. అప్పుడు నువ్వు తొయ్యది. శత్రువు అని కూడా భలే ఉంది అనుకుంటావు. కానే కాదు. ఒకరోజు ఏం చేస్తంటే నీకు భయంకరంగా ఇబ్బంది కలగబోతుంది. అందుకోసమే ఎవరిని ద్వేషించకు, ఎవరిపై నిందలు మోపకు, ఎవరినంటే నీకు కూడా జరిగే ప్రమాదం లేకపోలేదంట. ఆమె చెప్పండి గట్టిగా. కింది కలిపి చూడండి ఒక మాట. క్షమించుడి, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, ఇయ్యబడును. అనిసి కుదిరించి దిగజారి నిండు కొలతో కొలవాలి. చెప్పలే గట్టిగా. ఫస్ట్ ఏమన్నారా? క్షమించుడి, ఇంకేంద్ర ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. దేవునికి ఇస్తేనే దేవుడు అంటే ఆశీర్వాదం కావాలా, నీకు డబ్బు కావాలా, నువ్వు దీవించబడాలా, నీ ఉన్నదాంట్లోనా. కొంతమంది వ్యవసాయం చేసుకుంటారు, కొంతమంది ఉద్యోగం చేసుకుంటారు, కొంతమంది పని చేసుకుంటారు. అంటే నీకు ఉన్నదాంట్లో దేవుడు చని నీ కష్టాలలోని నీ కష్టాలు దీవించబడాలంటే శబ్దం గట్టిగా హల్లెలూయా. ఒకడు దయ్యాలకు గురించి దురాత్మ గురించి మనకు ఏం దొరకలేదు. ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు లెక్క ఉంది దేవునికి. అల్లెలే పని గట్టిగా ఏమంటారా? ఇయ్యుడి నీకు అనరా? ఇయ్యుడి నీకు ఏమైందిరా? దోసుకునేవాడు కాదు. మీకు ఫైనాన్స్ కడతాడు, డబ్బులు ఇస్తాడు, దోసుకోపోతాడు. కానీ దేవునికి ఇచ్చిన నయా పైసా లెక్కతో సహా నీకు మేలు చేసేవాడుగా ఉంటాడు. శబ్దం గట్టిగా హల్లెలూయా. దేవుడు ఎప్పుడు చేసేవాడు కాదు, దేవుడు దీవించేవాడు, దేవుడు ఆశీర్వదించేవాడు. శబ్దం గట్టిగా హల్లెలూయా. దోచుకునేవాడు కాదు దేవుడు. దొంగ వాడు దోచుకుంటాడు, వాడు అబద్ధకుడు దోచుకుంటాడు, వాడు మోసగాడు దోచుకుంటాడు, వాడు స్తోత్రం ఇతరులు కూలగొట్టేవాడు దోచుకుంటాడు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన బలపరిచేవాడు, ఆదరించేవాడు, కృప చూపేవాడు. కాబట్టి ఏం చేయాలట? క్షమించినవి అప్పుడు మీరు. ఇంకేమన్నాడు? ఇయ్యుడి నీకు ఇయ్యబడు. హల్లెలూయా పడగలిగా. ఆకాశ వాక్యం ఇప్పుడట ఎందడా నీకు మరాఠీలో ఉంటది. కాబట్టి మరి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇవన్నీ దేవుడు చెప్పిండు, ఇవన్నీ దేవుడు చెప్పి స్తోత్రం. కిందికి వెళ్ళి ఒక మాట్లాడదామా? కిందికి వెళ్ళిపోతున్నారు 41 వచ్చినారు. నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడేలా, నీ కంటిలో ఉన్న దూలము చూడక సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవెలా చెప్పగలవు? వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయు, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు కనబడును అంటారు. శబ్దం గట్టిగా హల్లెలూయా. అంటే కంటిలో నలసైందిరా. ఇప్పుడు నీ కన్ను సరిగా కనబడకుందేమో ఇతరులకు మనం అంటే దాని అర్థం మనం సరిగా లేకుండా, మనం దేవునికి ఇష్టంగా లేకుండా, మనం దేవుళ్ళ బరాబర్ లేకుండా మనం ఇతరులకు స్తోత్రం ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తాం. ఆమె చెప్పండి గట్టిగా. దాని గురించి మాట్లాడుతుంది. నీ కన్ను చూడవయ్యా అంటే దేవుడు మాట్లాడుతాడు, 4 వేలు మాట్లాడు, నువ్వు చూసుకో. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఎక్కువ మంది చెప్పడానికి ఇష్టపడతావు, కానీ బతకడానికి ఇష్టపడవు. దేవుడు చెప్పినట్టు బతకడానికి ఇష్టపడు. చెప్పడం తర్వాత నీ బతుకులో నువ్వు దేవునికి ఇష్టంగా బతికితే నిన్ను గురించి లోకమంతా చెప్పుకుంటుంది, లోకంలో మారే ఛాన్స్ ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకోసం యేసు ప్రభు అంటాడు చూడు ఎందుకు మనం ఎలా చేయాలంటే మనం అందరం ప్రార్థన చేస్తాం కానీ ఆ స్తోత్రం చూడరా 46 వచనం చూడరా ముగిద్దాం 46 వచనం 46 నేను చెప్పు చూడరా బాగా మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు ఆమె చెప్పండి గట్టిగా. అది అంటే నేను చెప్పినట్టు చేయడపై నువ్వు క్షమించు, నువ్వు దేవునికి స్తోత్రం, దేవునికి ఇష్టంగా బ్రతికి ఆ తర్వాత ప్రార్థన చేయమంటుండు. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పిన మాటలని బాగా వినకుండా విను వినలేక కీర్తన కూర్చోరా మాట ఇంకో దొరకదు మాట. ఆమె చెప్పండి గట్టిగా. వాక్యం అట బంగారం కంటే శ్రేష్టమైంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం పైన మాటలు దేవుడు చెప్పిండు ఇలాగా మేలు చేయండి, సహాయం చేయండి, ఆదరించుము, దేవుడికి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి స్తోత్రం మన ఇతరుల గురించి చెప్పుకుంటాం, వారి గురించి వీరి గురించి. చెప్పడం గట్టిగా హల్లెలూయా. పైన అంటున్నా అదే మాట నేను చదువుడు ఏంటంట నేను చెప్పిన ప్రకారం మీరు చేయక 40వ వచనం ప్రభువా నన్ను పిలుచునా ఎందుకయ్యా వేస్ట్ గంట కొలది నేను ఫస్ట్ చెప్పినట్టు బతుకో, ఆ తర్వాత ఒక్క నిమిషం చెప్పినా నీ ప్రార్థన ఉత్తరం వచ్చేస్తాయి. చెప్పకూడదు గట్టిగా దేవుని మహిమ కలుగును గాక హల్లెలూయా. కాబట్టి చెప్పింది ఏమిటా, చెప్పింది చేయక ప్రార్థన చేద్దాం. దేవుడు కదా మాట్లాడు ప్రార్థన పక్క పెట్టి నేను ఏం చెప్పినా క్షమించు, నేను ఏం చెప్పినా కలిగిన పలు, నేను ఏం చెప్పినా దేవునికి ఇష్టంగా బతుకు, నేను ఏం చెప్పినా క్షమించు, ఇవన్నీ మాట చెప్పి నీ కంటిలో నడుసు పెట్టుకొని కన్నే బరకల పడుతుంది, నువ్వు దేవునికి ఇష్టంగా లేవు ఇతరులకు మనం చెప్తా ఉంటాం. ఆమె చెప్పండి కండి ఇవన్నీ చెయ్యి. అందుకోసం అన్నాడు ప్రభువా నన్ను పిలుచుడు ఎందుకు, ఉత్తరం రాదు, జవాబు రాదు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వేషధారి పైన ఏమన్నారా వేషధారి వేషం ఎందుకు వస్తావు అంటుండు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి దేవునికి ఇలా మాట మనం తగినప్పుడు మారిపోవాలి. ఇతరులు క్షమించలేకపోతున్నావా, ఇతరులపై కనికర పడలేకపోతున్నావా? అయితే ఈ కొత్త సంవత్సరంలో చివరి వారంలో ఉన్నాం. కనికరబాబు దేవుడికి ఇష్టంగా బతుకు, ప్రభువా అని ప్రార్థన చేస్తున్నా కానీ ప్రార్థనకు ముందు ఈ గుణం కలిగి ఉన్నావా? కలిగి ఉంటే నువ్వు ధన్యురాలవు. ఈ వార్త భాగం దేవుడు దీవించి మనం నీకు ఆశీర్వదించును గాక.